సుమారు 37 సంవత్సరాల నుంచి వివిధ పోలీస్ స్టేషన్‌లో పనిచేసి, ప్రజలకు సేవ చేసినటువంటి పూలి వెంకటేశ్వర్లు ఈరోజు ఎస్ఐ జీవితం కొనసాగుతుండగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తన సొంత గ్రామం, తను జన్మించినటువంటి గ్రామము, తన తండ్రి తల్లిదండ్రులైనటువంటి గ్రామమైనటువంటి గ్రామానికి సేవ చేయాలని ఈరోజు ఎస్ఐగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వెంకటేశ్వర్లు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు? కారణం ఏందండి? నేను పుట్టినూరైన గుడిబండ గ్రామానికి ఏదో రకంగా నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో నేను నా గౌరవప్రదమైన ఉద్యోగమైన ఎస్ఐ ఉద్యోగం కవర్ చేస్తూ కూడా ఎంతో నేను పుట్టినూరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా రిటైర్మెంట్ తీసుకున్నాను. అంటే ముఖ్యంగా అసలు ఎస్ఐ ఉద్యోగం అంటేనే చాలా విలువగల ఉద్యోగము. అయినా కూడా మీరు సొంత విలేజ్‌కి సేవ చేద్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ గ్రామంలో ఎలాంటి సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? వాటిని ఎట్లా అధిగమిస్తారు మీరు? మాది గుడిబండ అంటే కోదాడికి అతి దగ్గరలో ఉన్నదండి. అయినా కూడా చాలా వరకు ఇప్పటి వరకు అయితే చాలా డెవలప్ అయినది. వచ్చిన అధికారులు కూడా బాగానే చేస్తున్నారు. నేను కూడా నా వంతుగా అక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ఇప్పటికీ కొద్దిగా లైట్లు కానీ, గ్రామ పంచాయతీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, పేదలకి ఇల్లు కట్టడం కానీ, వాళ్ళకి ప్లాట్లు ఇప్పించడం కానీ, ఇలాంటి వాటిల్లో సహాయపడాలనే ఉద్దేశంతో వాడ గుడిబండకు సర్పంచ్గా పోటీ చేస్తే ఒక హోదాతోటి అయితే ఏదైనా చేయగలుగుతున్న ఉద్దేశంతో నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఆ ఊరి సర్పంచ్గా నిలబడి పోటీ చేసి సేవ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం మీ గ్రామంలో ఎంతమంది జనాభా ఊరు, ఎన్ని ఓటర్లు ఊరు, అసలు మీ రిజర్వేషన్ ఏమైంది? మా ఊళ్ళో దగ్గర దగ్గర 3800 చిల్లర ఓటర్స్ ఉన్నారండి. మాది గుడిబండ ఎస్సీ జనరల్ అయినదండి. దానివల్ల నేను ఒక ఎస్సీ కుటుంబం నుంచి, అతి పేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు వాళ్ళ బాధక సాధకాలని తెలుసు కాబట్టి నేను నా వంతుగా నేను ఏదో ఒకటి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఊరికి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి సాయం చేయాలనుకుంటున్నాను. మీరు ఈరోజు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. మీ గ్రామ ప్రజలు మీకు ఎట్లా సహాయ సహకారాలు అందించబోతున్నారు? మీ ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా? ఏమైనా ఇనానిమస్ అయ్యే అవకాశం ఉందా? నేను మా ఊరి పెద్దల సహకారంతో అందరూ నాతోటి స్నేహితులతోటి అందరితోటి కూడా మాట్లాడుతూనే ఉన్నానండి. అందరూ కూడా దాదాపుగా నన్ను ఏకగ్రీవంగా చేయాలనుకుంటున్నారు. కాకుంటే ఆశావాహులు ఉంటారు కాబట్టి పోటీ జరుగుతుండొచ్చు. నేనైతే దాదాపుగా అందరితోటి సహకారాలు తీసుకొని, అందరు పెద్దలు, మా ఊరి పెద్దలు కానీ, ప్రజలు కానీ అందరితో సహకారం తీసుకొని నేను ఏకగ్రీవంగా కావాలనే ఉద్దేశంతో చూస్తున్నానండి. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో పార్టీ అండదండలు లేకుండా ఎక్కడ కూడా రాజకీయం మనగడలేదు. మీరు ఏ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు? మీకు అధిష్టానం నుంచి ఎలాంటి ఉంది మీకు సహాయ సహకారం? నేను మా ఎమ్మెల్యే గారైన ఉత్తమ్ పద్మావతి గారి ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానండి. నేను కూడా నమ్మకంతో ఉన్నాను. అమ్మగారు నాకు తప్పకుండా టికెట్ ఇస్తుందనే ఉద్దేశంతో ఉన్నాను. అట్లాగనే మంత్రి గారు కూడా మాకు ఎప్పటి నుంచో ఏ విషయంలో కూడా అన్నిట్లో కూడా సహకరిస్తున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఆయన సహకారాలతోటి నా ఊరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ దీనికి గుడిబండ సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానండి. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నారు? నా గ్రామ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నానండి. నేను పేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పేదలంటే ఏందో నాకు తెలుసు కాబట్టి ఆ పేదలందరికీ ఏదో రకంగా సాయం చేయాలి, ఏదో రకంగా తోడ్పడాలనే ఉద్దేశంతో వస్తున్నానండి. ఓకే, మనం చూస్తున్నాము వెంకటేశ్వర గారు మనోవేదన మాత్రం ఒకటే. ఎందుకంటే నా కన్న ఊరైనటువంటి గుడిబండకు ఖచ్చితంగా నేను సేవ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే సుమారు 37 ఏళ్ల నుంచి ప్రజాసేవ చేస్తున్నాను. పోలీసు సేవలు ప్రజలకు అందిస్తున్నాను. కానీ నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఏంటంటే నా కన్న ఊరైనటువంటి నా గుడిబండ గ్రామాన్ని నేను ఏమిస్తాను, ఏం చేస్తాను. ఖచ్చితంగా ఇప్పటికే మా కుటుంబం అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఉంది. మాకు ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించే అవకాశం కూడా లేదు. ఆ అలవాటు కూడా మాకు లేదు. ఖచ్చితంగా గ్రామానికి సేవ చేయటమే నా ధ్యేయం. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాము సుమారు 3500 ఉన్నటువంటి ఓటర్లు ఖచ్చితంగా ఎనానమస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ లేకపోతే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశతో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా ఉంటాను, ఖచ్చితంగా గెలుస్తాను కూడా వెంకటేశ్వర పేర్కొంటున్నారు.